అక్షర న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్సిట్పేట్ మున్సిపాలిటీ పరిధిలో గల గోదావరి పరివాహక రైతులు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ముందు నిరసనకు దిగారు. ఇక సర్వే పనులకు వచ్చినటువంటి అధికారులు అడ్డుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 4 వరుసల దారికి గతంలో 2 సార్లు ప్రకటన వచ్చి నిలిచిపోగా మరోమారు గోదావరి ఆనుకొని రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారని, ఇది ఎంతవరకు సమంజసమని, మా భూములు ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం త్యాగం చేశామని, మరోసారి హైవే కోసం త్యాగం చేసి మేము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారులు మా కోసం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లక్సిట్పేట్ మండల రైతులు ప్రజలు పాల్గొన్నారు. మన గూడెం నుండి కన్మార్ చౌరస్తా మీదుగా గంపలపల్లి మీదుగా ఎన్హెచ్ ఒకసారి ప్రపోజల్స్ నోటిఫికేషన్ వరకు పెగ్గి మార్కింగ్ కూడా అయింది. అప్పుడు అది మరి రద్దయింది. ఎందుకు రద్దయింది అనేది ఒకసారి మాకు దాని యొక్క వివరాలు కావాలి. మీరు అన్నది ఏంది? ఎలా ఇప్పుడు ఉన్న రోడ్డు అది ఒకసారి అలాట్మెంట్ అయింది, అది కూడా రద్దు చేయబడింది అన్నారు. మరి రద్దు చేయబడిందా? ఎందుకు రద్దు అయింది? రద్దు అయితే అదొకటి అయిపోయింది. తర్వాత రెండవసారి ఎన్హెచ్ఎంబడి కూడా మళ్ళీ ప్రపోజల్స్ మళ్ళీ టోటల్గా దాదాపు రోడ్డు ప్రాసెస్ వరకు కూడా వెళ్ళింది. మరి అది కూడా రద్దు అయింది. ఇది బ్రౌన్ ఫీల్డ్ ఈ రెండు ఎలాంగ్ విత్ ఎన్హెచ్ అది మరి ఆ తక్కువ బడ్జెట్లో కూడా అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల మాకున్న దాని ప్రకారం. మరి ఈ రెండు కూడా రద్దయినాయి. మరి ఎందుకు రద్దయినాయి, అసలు ఎందుకు అవి నిలుపుదల చేసుకొని మరి మూడవసారి ఇటు ప్రపోజల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎవరి ప్రోద్బలం మేరకు ఇటు చేస్తుండ్రు, ఏ కారణం చేత చేస్తుండ్రు అనేది ఈ మూడింటికి సంబంధించిన వివరాలు మాకు కావాలి సార్. ఆ 3 వివరాలు ఇచ్చినట్టయితే మాకు తర్వాత మరి మేము ఆ 3 వివరాలను చూసుకొని మరి మాకు ఇవ్వడము, మేము తీసుకోవడం ఎంతవరకు న్యాయము, ఎంతవరకు మరి న్యాయసమ్మతం అనేది మేము ఆలోచించుకొని అప్పుడు మీకు చెప్తాం సార్. అప్పుడు మా పొలాలలో సర్వే పనులు మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మాకు 2 సార్లు కూడా మరి అక్కడ 2 సార్లు ఎందుకు రద్దయింది, మా దగ్గరికి ఎందుకు వచ్చింది, అది దానికి ప్రభుత్వం నష్టం జరిగిందా, అసలు ప్రజల నష్టం జరిగిందా, మరి మాకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, ఇవన్నీ వివరాలు ఏందనేది బేరీజ్ చేసుకోవాలి. ఇది కూడా మేము ఒక 5 రోజులలో మాకు ఇచ్చినట్టు, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ 21 రోజులు పెట్టారు, మీకు అభ్యంతరం ఇస్తున్నాం. మాకు కూడా 5 రోజుల వివరాలు ఇస్తే మేము ఆ 21 రోజులలోపు మీకు కూడా మేము డిక్లరేషన్ ఇస్తాం రైతులందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 21 రోజులు మొదట అన్నారు, లాస్ట్లో ఉన్నారు కదా ఫస్ట్. సో ఆర్మూర్ మంచిర్యాల రోడ్డు వెడల్పులో భాగంగా ఈరోజు లక్సిట్పేట గ్రామస్తులు కొన్ని సమస్యలు చెప్పడానికి వారు సైట్ మీదకి మమ్మల్ని పిలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటి ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతామో వినడానికి మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు వాళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ సమస్యలు విన్నవించారు. దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్ కూడా బేస్ కావాలని అడిగారు. అది వాళ్ళు ఆర్టీఐలో అడిగితే నేను డెఫినెట్గా రేపటిలోపు ఇచ్చేస్తాను. మిగతా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఈ 2 లో పరిష్కారం కాకపోతే వాళ్లకు అదర్ అవెన్యూస్ వెతికే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.